అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకుందాము. తిరుమల క్షేత్ర మహిమ గురించి కూడా తెలుసుకుందాము. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నవ్యవిష్యతి. దివ్యక్షేత్రమైన తిరుపతి వైభవం కనులారా దర్శించిన ప్రతి ఒక్కరూ వెంకటాచలంతో సమానమైన పుణ్యక్షేత్రం లేదని, వెంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతవరకు లేదు, ఇక ముందు ఉండబోదని, ఇది అక్షరాల నిజమని అంగీకరిస్తారు. అఖండ భరత భూమండలంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. ఎందరెందరో వేల్పులున్నారు. ఆయా దేవతలకు పూజలు పురస్కారాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ యాత్రికులు తండోపతండంగా ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తూనూ ఉంటారు. అయినా తిరుపతి ప్రాముఖ్యం చాలా విశిష్టమైంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న ఈ దివ్యధామానికి ప్రతిదినం వేల కొలది యాత్రికులు భారతదేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఆలయంలో భక్తుల సందడి లేని దినమంటూ ఉండదు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు అనే 4 రకాల భక్తులు కూడా ఈ దేవుణ్ణి సేవిస్తారు. అడుగడుగు దండాలవాడ, ఆపద మొక్కులవాడ, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద అనే నామంతో దిక్కులు పెక్కటిల్లుతుంటాయి. ఎంతో శ్రమపడి ఎంతెంతో దూరం నుంచి యాత్రికులు ఇక్కడికి వస్తారు. తలనీలాలిచ్చి స్వామి పుష్కరిణిలో స్నానమాడుతారు. మునకకు జన్మజన్మాల కలుషాలు కరిగిపోతున్నట్లు భావిస్తారు. నుదుట తిరుమణి, తిరుచూర్ణం ధరించి కొత్త రూపం సంతరించుకుంటారు. స్వామి సందర్శనం కోసం బారులు తీరి ఓపికతో వేచి ఉంటారు. ఎంతసేపు స్వామి మహిమలే ఒకరినొకరు చెప్పుకుంటూ పరవశించిపోతుంటారు. ఇసుక పాతర వలె ఎంతకు తరిగను వారి అనుభూతులు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీనివాసుని దివ్యమంగళ స్వరూపం దర్శించుకోగానే భక్తులందరూ తన్మయత్వంతో పులకరించిపోతారు. కోరికలీడేర్చే కొండంత దేవుడి సన్నిధికి చేరుకున్నందుకు ఉప్పొంగిపోతారు. తమ జన్మ ధన్యమైందని తలుచుకుంటూ ఉంటారు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్లు ఊహించుకుంటారు. మరలి వచ్చేటప్పుడు అమృత స్వరూపుడైన స్వామిని వెనుదిరిగి మాటిమాటికి చూస్తారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో పదిలంగా ముద్రించుకొని జలజల ఆనంద బాష్పాలు రాస్తారు. వైకుంఠవాస, వడ్డికాసలవాడ, గోవింద అంటూ స్మరించుకుంటూ వెనుదిరుగుతారు. భగవద్ దర్శనానంతరం భక్తకోటి ప్రాకార ప్రదక్షిణం చేస్తూ విమాన వెంకటేశ్వరుణ్ణి నిక్కి చూస్తారు. తరువాత మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి హుండీ దగ్గరికి వస్తారు. నిండు పిడికళ్ళు అందులో దులుపుతారు. కొంతమంది నిలువుదోపిడి కూడా ఇస్తారు. కొల్హాపురంలో కాపురం ఉన్న మాటే గాని లక్ష్మి నిజంగా ఇక్కడే నెలకొని ఉంది. ముడుపుల సమర్పణ ముగిసిన తర్వాత వారెంతో సమాశ్వాసం పొందుతారు. అవతల భగవత్ ప్రసాదం 2 చేతులతో స్వీకరిస్తారు. విడవలేక ఎలాగో స్వామిని విడిచి వెళ్ళుతారు. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు అనుదినం జరుగుతున్న నిత్యమైన కథగాని కథ. శ్రీ వెంకటాచలం వేదకాలం నుంచి పరమపావన క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన దివ్యస్థలం. స్వామి పుష్కరిణితో పాటు గోగర్భం, ఆకాశగంగా, పాపనాశనం, కుమారధార, తుంబర తీర్థం మొదలైన పవిత్ర తీర్థాలకు తిరుమల పుణ్యక్షేత్రం నిలయం. ఎందరో మహర్షులు ఈ కొండలో తపస్సు చేసి విముక్తిని పొందారు. అంతేకాకుండా ఎందరో మహాభక్తులు కొండపైన తపస్సు చేసి ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటున్నారు. ఉదాహరణకు తరిగొండ వెంగమాంబ గారు ప్రతిరోజు రాత్రి వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి ఇచ్చేది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే హాతీరాం బాబాజీ వెంకటేశ్వర స్వామితో స్వయంగా పాచికలాడారని చరిత్ర తెలుపుతోంది. ఇంతటి మహాభక్తుల సమాధులు కూడా మనం తిరుమల ఈ క్షేత్రంలో దర్శించవచ్చు. అలాగే జాపాలి ఆంజనేయ స్వామి గుడి, సంతాన వేణుగోపాల స్వామి గుడి, తరిగొండ వెంగమాంబ సమాధి అన్నీ కూడా ఈ కొండపైన దర్శించుకోవచ్చు. అలాగే అన్నమయ్య లాంటి పరమభక్తులు స్వామివారి మీద కొన్ని వేల సంకీర్తనలు రాసి స్వామికి వారికి ఇక్కడే సమర్పించారు. ఇక్కడ ఇలాంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంగా వెలుగొందుతూ ఉంది. భక్తుల నీరాజనంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. అంతటి వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.